చామంతి అటుగా వెళ్తున్న అరుణ్ని ఇక అరుణ్ బాబు గారు అని చామంతి రోజా గది దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దీక్ష, భ్రమర, ఇక జగదీష్ ఈ చామంతి ఏం మాట్లాడుతుంది అని పైనుంచి వింటూ ఉంటారు. ఏంటి చామంతి అని అరుణ్ అడుగుతూ ఉంటాడు. బాబు, ఒక్కసారి నా మాట వినండి బాబు. మీరు అమ్మగారికి ఒక మాట చెప్పేస్తే బాగుంటుంది బాబు, లేకుంటే అమ్మగారిని మీరు మోసం చేసినట్లు అవుతుంది అని చామంతి అయితే రోజా విషయం గురించి చెప్పమని ఇక అరుణ్తో మాట్లాడుతూ ఉంటుంది. చామంతి మాటలను సరిగ్గా వినపడకపోవడంతో జగదీష్, దీక్ష, భ్రమర మెట్ల దగ్గరికి వచ్చి మరి చాటుగా చామంతి మాటలు వింటూ ఉంటారు. ఏంటి చామంతి, ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి చెప్పడమా? అమ్మకి చెప్పడము అంటే ఇక నా పెళ్ళి జరగనట్లే అని అరుణ్ చెప్తాడు. అది కాదు బాబు, ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి. అమ్మగారికి నచ్చ చెప్పడానికి చూడండి. ఎందుకంటే అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం కదా. అమ్మగారు మీ ఇష్టాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఇప్పుడు మోసం చేసి పెళ్లి చేసుకున్నా రేపు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి బాబు అని చామంతి చెప్తూ ఉంటుంది. అప్పుడే జగదీష్కి ఇక డౌట్ వస్తుంది. రోజా కూడా ఇదంతా కూడా గదిలో నుంచి వింటూ ఉంటుంది. ఏంటి ఈ చామంతి అరుణ్కి నిజం చెప్పమని అంటుంది. రమాదేవికి నిజం తెలిసిన మరుక్షణం మా పెళ్ళి అస్సలు జరగనివ్వదు అని వెంటనే రోజా అయితే చామంతిని గదిలోకి లాగేస్తుంది. అయితే అప్పుడే అరుణ్తో మాట్లాడుతున్నది ఎవరా చూద్దామని జగదీష్ అయితే బయటికి వస్తాడు. ఇక చామంతిని అయితే రోజా గదిలోకి లాగేస్తుంటుంది. రోజా అయితే చామంతి వైపే చాలా కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటే అరుణ్ బాబుకి నిజం చెప్పమని చెప్తున్నావు, నీకు బుద్ధుందా అంటూ రోజా చామంతిపై కోపడుతుంది. దాంతో జగదీష్కి అయితే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు, ఆ ఎలుకని బయటకు రప్పిస్తాను అని చెప్తూ ఉంటాడు.